నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. కొడాలి నాని అమెరికా ప్రయాణాన్ని ఎలా చూడొచ్చు సార్? అసలు ఎక్కడున్నారంటారు? కొడాలి నాని ఎక్కడున్నారు, కొడాలి నాని ఏం చేస్తున్నారు, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఆయన గురించి అంటే, ఇటీవల కాలంలో రిమాండ్ లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని బయటికి తీసుకొచ్చారు, కోర్టులో హాజరుపరిచారు బెయిల్ కోసం. ఆ సందర్భంగా ఆయనకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ బాగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. ఎందుకంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు వంశీని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే, అందగాడు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పాడు. సరే, ఆయన అందం ఏంటో చూడండి అని చెప్పేసి ఇప్పుడు ఫోటోగ్రాఫ్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అది చూసిన తర్వాత వల్లభనేని వంశీ సరే 50 రోజుల పైగా జైల్లో ఉంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు తాజాగా ఇంకొక కేసు ఆయన మీద నమోదయ్యింది, ఏది అసైన్ ల్యాండ్స్ కి సంబంధించినటువంటి కుంభకోణానికి పాల్పడ్డారనేటువంటి కేసులో మళ్ళీ ఆయన్ని రిమాండ్ కొనసాగిస్తూ ఉన్నారు. సరే, ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉంటారో ఎవరికి తెలియదు. మరి కొడాలి నాని పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా రాజకీయపరమైనటువంటి బంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికి రాజకీయేతరమైనటువంటి బంధాలు కూడా ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి బంధాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మరి వల్లభనేని వంశీ ఓకే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు, చేసిన తప్పుకి ఖచ్చితంగా అక్కడ జైల్లో ఉన్నాడు. మరి కొడాలి నాని పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. బట్ కొడాలి నానికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసులు ఇప్పుడు ఆల్రెడీ కేసుల మీద విచారణ జరుగుతోంది. కేసులు ఇంకా నమోదు చేయాలని అంటే ముందు ఈయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, కుదుట పడుతుందా లేదని తెలుసుకోవాలి. యాక్చువల్గా ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అని చెప్పి ప్రమాదకర స్థితిలో ఉన్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఆపరేషన్ కూడా చేసేటువంటి పరిస్థితిలో లేదు అనేటువంటి సిచ్యువేషన్లో ముంబై తీసుకెళ్లారు. ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ నుంచి హైదరాబాద్లో ముంబై తీసుకెళ్లారు. ముంబై తీసుకెళ్లి ముంబైలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు, చేసి సక్సెస్ఫుల్ అయిందని చెప్పారు. మరి ముంబైలో ఉన్నారా అంటే లేరు, ముంబైలో కదా హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేవలం అత్యంత సన్నిహితులను మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆయన కలుస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరిని కలవట్లేదు, ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఇప్పుడు తాజాగా గత 12 గంటల నుంచి, గత అర్ధరాత్రి నుంచి వస్తున్నటువంటి న్యూస్ ఏంది, ఆయన అమెరికా జంప్ అయిపోతున్నాడు, అమెరికా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి న్యూస్ వస్తుంది. మరి అమెరికా ఎందుకు వెళ్తున్నాడు అని అంటే, వాళ్ళు చెప్పేది ఏంది, ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం కోసం, మరింత వైద్య సేవలను మెరుగ్గా అందుకోవడం కోసం అమెరికా వెళ్తున్నారు, అమెరికా హాస్పిటల్లో చూయించుకోవడానికి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, కానీ ఆయన గురించి, ఆయన కేసుల గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏమంటున్నారు, కాదు ఆయన మీద కేసులు ఉన్నాయి, భూములకు సంబంధించినటువంటి కబ్జా కేసులు కొన్ని ఉన్నాయి, ఆయన మీద అనేక రకాల ఆరోపణలతో కూడినటువంటి అర్జీలు వచ్చున్నాయి, కంప్లైంట్స్ వచ్చున్నాయి, దానికి సంబంధించి విచారణ కూడా పోలీసులు ప్రాథమికంగా చేశారు, కేసులు నమోదవుతున్నాయి, ఇమీడియట్ గా కొడాలి నానిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అందుకే ఇతను అమెరికా వెళ్ళిపోతున్నాడు, అమెరికా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. మరి ఆయన ఉన్నారా లేదా అని అంటే, ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉన్నాడని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్, వెబ్సైట్లో కానీ సోషల్ మీడియా కానీ వివిధ రకాల న్యూస్ సోర్స్ నుంచి అంతుంది ఏంటంటే హైదరాబాద్లో ఉన్నారని. కానీ ఎప్పుడైనా అమెరికా వెళ్ళిపోవచ్చు, ఏ క్షణమైనా ఆయన అమెరికా ఫ్లైట్ ఎక్కచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే అట్లా వెళ్ళగలుగుతా సార్ అంటే ఆరోగ్య కారణాల దృష్ట్యా అమెరికా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. లుకౌట్ నోటీస్ ఆయన మీద ప్రకటించిన దాఖలాలు లేవు. సో కాబట్టి ఆయన గతంలో కూడా వల్లభనేని వంశీ మీద కేసులు పెడతారు, ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నటువంటి తొలి రోజుల్లో, ఓటమి వచ్చినటువంటి తొలి రోజుల్లో ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయి EB5 వీసాతో అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో ఉన్నాడు, అమెరికా నుంచి ఇంకా రాడు వల్లభనేని వంశీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయన బెయిల్ తీసుకొచ్చుకున్నాడు, ముందస్తు బెయిల్ తీసుకురావటం, అరెస్టు లేకుండా ఉపశమనం పొందడం, ఇవన్నీ కోర్టుల ద్వారా చేశారు. కానీ ఆయన విచిత్రంగా ఏంటంటే, సత్యవర్ధన్ అనే అతన్ని ఎస్సీని కిడ్నాప్ చేసి ఆ కిడ్నాప్ కేసులు ఇరుక్కోవడం వల్ల జైలుకి వెళ్ళాడు. లేదంటే ఆయన ముందస్తు బెయిల్ వచ్చిండేదే, ముందస్తు బెయిల్ తోటి బయట ఉండేవాడు ఆయన. కానీ ఆయనే బూమరాంగ్ చేసుకున్నాడు ఇష్యూని. సో దాంతో జైల్లో ఉన్నాడు. సేమ్ అలానే అప్పట్లో తొలి రోజుల్లో వల్లభనేని వంశీ ఏదైతే చేశారో, ఇప్పుడు కొడాలి నాని కూడా అదే చేయబోతున్నాడు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకు అమెరికా వెళ్ళిపోతున్నారని, ఎలాగో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. సో సర్జరీ చేయించుకున్నారు కాబట్టి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. ఈ ఆరోగ్యపరమైన సమస్యలను పరిష్కరించుకునేదానికి, తగ్గించుకునేదానికి, చికిత్స చేయించుకునేదానికి మెరుగైనటువంటి చికిత్స కోసం అమెరికా వెళ్ళాలి అనేది ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు. ఓకే, తీసుకొని దాన్ని బేస్ చేసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి
తెలుస్తుంది. ఇక పోనీ అరెస్ట్ కొంతమందిని చేశారు ఇప్పటికే. ఎవరెవరిని? బోర్గడ్డ అనిల్ని, లేదా నందిగం సురేష్ని, తర్వాత వెంకటరామరెడ్డి అని అతన్ని, తర్వాత ఇప్పుడు తాజాగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, అలాగే కృష్ణమోహన్ రెడ్డిని, అలా ధనుంజయ రెడ్డిని, బాలాజీని, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో ఉన్నారు. అందరూ విజయవాడ జైల్లో ఉన్నారు. సో వీళ్ళలో పరివర్తన కానీ వీళ్ళలో మార్పు కానీ వచ్చిందా, వచ్చే అవకాశం ఉందా జైల్లోకి పోయి ఇచ్చినందువల్ల అని అంటే, ఇప్పుడు తాజాగా ఒక సంఘటన బయటకు వచ్చింది. నందిగం సురేష్ మాజీ ఎంపీ బాపట్ల, ఆయన ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. దాదాపు ఆయన ఒక హత్యాయత్నం కేసులో ఆయన ఫస్ట్ అరెస్ట్ అయింది ఆయనే. ఏది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత శనివారం రాత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కుటుంబాన్ని బెదిరించారని చెప్పేసి వాళ్ళ కంప్లైంట్ వచ్చింది. అంటే జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి కేసులు ఎదుర్కొని మళ్ళీ జనరల్గా ఆలోచిస్తారు ఎవరైనా తప్పు చేయకూడదని. కానీ మళ్ళీ ఆయన శనివారం రాత్రి ఒక కుటుంబాన్ని బెదిరిస్తూ అక్కడికి ఆయన తమ్ముడు, తర్వాత ఆయన పరివారం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఒక కుటుంబం దగ్గర దౌర్జన్యం చేశారని చెప్పి తెలుస్తుంది. ఆ మేరకు ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ వేసేసుకుని మళ్ళీ నందిగం సురేష్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఆయనలో పరివర్తన కనిపించట్లా. ఒకసారి అరెస్ట్ అయ్యారు, దాదాపు 2 నెలలు 3 నెలలు జైల్లో ఉన్నారు. జైల్లో నుంచి బయటకు వచ్చారు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జనరల్ గా ఏంటంటే కొంత పరివర్తన చెందుతారు. కానీ ఆయన మళ్ళీ అదే పందాల్లో దౌర్జన్యం దిగారని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది. ఇక బోర్గడ్డ అనిల్ కూడా జైల్లోకి వెళ్ళారు, జైలు నుంచి బయటకు వచ్చారు బెయిల్ మీద. కానీ ఆయన జడ్జినే పక్కదో పట్టించాడు. అసలు బోర్గడ్డ అనిల్ సంగతి చెప్పాలంటే ఆయన అసలు వీళ్ళు మారతారా, మారేటువంటి వాళ్ళేనా అంటే మారేటువంటి పరిస్థితులు కనపట్ల. ఒకవేళ జైలుకి పంపించినా మళ్ళీ బెయిల్ మీద వచ్చి మళ్ళీ అదే యాక్టివిటీని కొనసాగిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు అక్కడ స్థానికంగా వినిపిస్తూ ఉంది. మరి అలాంటప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినా కానీ పరివర్తన వస్తుందా? పరివర్తన వచ్చే అవకాశం ఉందానంటే పరివర్తన వస్తుందో రాదో దేవుడు ఎరుగు. ముందైతే ప్రజా ఆస్తి ఏదైతే ఉందో, ప్రజల ఆస్తి దోచుకున్నారో ఆ ప్రజల ఆస్తిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కదా, ప్రభుత్వాన్ని. సో ఆ దిశగా కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కనుక ఒక అడుగు ముందుకేస్తే మళ్ళా వీళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ కేసులకు సంబంధించి వీళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. సో ఆ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి వాళ్ళు సహకరిస్తున్నారు విచారణ కంటే, విచారణకు సహకరించట్లా. మళ్ళీ పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు వాళ్ళని. పోలీస్ కస్టడీకి ఇచ్చినా గానీ వాళ్ళు ఏం చెప్తారు, మాకేం సంబంధం అంటున్నారు. సో ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, అసలు వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళకి ఏమీ తెలియదు, కడిగిన ముత్యాలు, అలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారని చెప్పి వీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో పూర్తి ఆధారాలతో కోర్టు ముందు పెట్టడంతో పాటు ముందు రికవరీ చేయాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు దోచుకున్నటువంటి దాన్ని మళ్ళా తిరిగి రాబట్టగలిగితే అప్పుడు ప్రజలకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం అవుతుంది. సాధ్యం అవుతుంది అంటారా సార్? అది సాధ్యం అంటే ఇంతకుముందు ఎప్పుడు కాలా, కానీ ఈ మధ్యకాలంలో 1-2 అయినాయి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కదా, సరస్వతి పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన ల్యాండ్ మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కదా. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించినటువంటి అటవీ భూములు ఆక్రమించి వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. సాధ్యం అంటే చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వానికి, అధికారులు దర్యాప్తు చేసేటువంటి వాళ్ళు యాక్టివ్ గా ఉండాలి. సో అలాంటప్పుడు సాధ్యం అవుతుంది, ఏది సాధ్యం కాకపోదు. ఓకే సార్, థ్యాంక్ యూ.